ఈ వీడియో చూసే ముందు కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమందున్నారో, డీమోన్ పవన్ ఫ్యాన్స్ ఎంతమందున్నారో, తనూజ ఫ్యాన్స్ ఎంతమందున్నారో లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది వీడియో. మీరు థంబ్‌నెయిల్‌లో ఏదైతే చూసారో మనకు అప్‌డేట్ అయితే రావడం జరిగింది. కష్టపడి రీతుని ఆప్షన్‌గా తీసుకోవాలనుకున్నా కానీ, డీమోన్ పవన్‌తో పోటీ పడి గెలిచిన కళ్యాణ్‌కి కెప్టెన్సీ అయితే పోబోతుందనమాట. అది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సాటర్‌డే రోజు. ఎందుకు పోబోతుంది? అసలు కెప్టెన్సీ ఎందుకు తీసేస్తున్నారు? దాని గురించే క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే. ఎంత కష్టపడి ఆడినా, ఏం చేసినా కానీ ఒక తప్పు ఏదైతే ఉందో, ఆ తప్పు వల్లే కెప్టెన్సీ టాస్క్ అయితే క్లియర్ కట్‌గా పోవడం అయితే జరుగుతుందనమాట. మనం నామినేషన్స్ అప్పుడు కళ్యాణ్ అనవసరంగా అసలక్కడ ఆర్గ్యూ చేయాల్సిన అవసరమే లేదు. అనవసరం అంటే తనకి డీమోన్ పవన్‌కి అండ్ తినకి ఆ నామినేషన్ కళ్యాణ్ చేయడం అయితే క్లియర్ కట్‌గా చేశాడనమాట. "నువ్వు నీ కోసం ఆడలేదు. రీతు కోసం ఆడావు. నేను సీరియస్‌గా ఆడేవాడిని. నాకియ్యాల్సింది ఆ ఛాన్సు. నిన్ను వాళ్ళిద్దరు పంపితే నువ్వు నవ్వుతూ వచ్చావు అక్కడికి. అంటే నీకక్కడ సీరియస్‌నెస్ కనిపించలేదు. కేవలం రీతు కోసం ఆడామని క్లియర్ కట్ పాయింట్‌తో నామినేషన్ అయితే చేశాడు. అక్కడితో అయిపోయింది. తర్వాత మన ఇమాన్యుయల్ అండ్ డీమోన్ పవన్ నామినేషన్స్ అప్పుడు అనవసరమైన డిస్కషన్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మధ్యలో దూరి మళ్ళీ ఎక్కువ మాట్లాడి మధ్యలో దూరాడని మళ్ళీ రీతు రావడం, రీతు పైకి వెళ్ళడం, మళ్ళీ మన డీమోన్ పవన్ వచ్చి ఆగమన్నప్పుడు ఆ మెడ పట్టుకోవడం ఇదంతా పెద్ద ఇష్యూ అయింది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. దీని గురించే సాటర్‌డే రోజు నాగార్జున సార్ అయితే క్లియర్ కట్‌గా మాట్లాడబోతున్నాడన్నమాట. దీంట్లో జరిగేదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన ఆర్మీ మ్యాన్ అని చెప్పాడు. మన కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ అని చెప్పాడు. కెప్టెన్సీ గెలిచాక ఏదైతే ఆ సెల్యూట్ చేయడం కూడా మనం అందరం చూసాము. అలాంటిది ఒక ఆర్మీ మ్యాన్ అయ్యుండి నీకసలు డిసిప్లిన్ లేకుండా ఒక అమ్మాయి పైకి ఎలా వెళ్తావు? ఇదేనా నువ్వు నేర్చుకున్నది ఆర్మీలో? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ ప్రాపర్టీస్‌ని ఇవేవి తన్నకూడదు. తన్నితే మాత్రం ఒకవేళ ఏమన్నా టచ్ చేసినా, వాటిని తన్నినా, ఏం చేసినా కానీ సీరియస్‌గా తీసుకుంటారు. నాగార్జున సారు సాటర్‌డే రోజైతే సీరియస్‌గా తీసుకొని ప్రతి సీజన్‌లో మనం చూసుకుంటూ వచ్చాము. చైర్‌ని 2 టైమ్స్ కళ్యాణ్ అయితే తన్నడం జరిగింది. బిగ్ బాస్ ప్రాపర్టీస్‌ని టచ్ చేయడం జరిగింది. దీన్ని కూడా నాగార్జున సార్ చాలా సీరియస్‌గా దీని గురించి మాట్లాడబోతున్నాడైతే తెలుస్తుంది. అండ్ అక్కడ ఇంకో తప్పు కూడా ఉంది. ఇంకో తప్పేంటంటే అక్కడ డీమోన్ పవన్‌కొచ్చేసి నడుము పట్టుకుంటుంది కదా! ఆడేటప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఆడేటప్పుడు నడుము పట్టుకుంటుంది. అక్కడ తనూజ స్టాప్ చేయలేదు. అంటే కాసేపు కొంచెం దాన్ని పాస్ చేసి ఆటని కొంచెం డీమోన్ పవన్‌కి అసలు ఏమైంది? ఏంటి? అని చూసి దాన్ని రికవరీ అయ్యాక ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఆడిపిచ్చుంటే బాగుండేదనిపించింది. కానీ తనూజ అలాగే ఆటని కంటిన్యూ చేస్తుంది కాబట్టి మన కళ్యాణ్ అయితే గెలవడం జరిగింది. దీని గురించి కూడా నాగార్జున సార్ అయితే మాట్లాడబోతున్నాడని అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆపొచ్చు గదా! అంటే మరీ అంత ఇంజ్యూరీ అయ్యి తను అంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు కొంచెం కాసేపు ఆపి తనకు వాటర్ అవి ఇవి ఇచ్చి అసలేంటి ఆ ఇంజ్యూరీ ఏంటో తెలుసుకొని అంటే కొంచెం అలా పోయుంటే ఆ ఫ్లోలో పోయుంటే బాగుండేది అనిపిచ్చింది. దీని పరంగా కూడా ఇంజ్యూరీ అయిన దానికి కారణంగానే కళ్యాణ్ కొంచెం గెలిచిన దానికి ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు బయట మరి. రీకండక్ట్. అంటే మళ్ళీ కెప్టెన్సీ టాస్క్‌ని సాటర్‌డే రోజు కాకపోయినా, సాటర్‌డే రోజు మాట్లాడుకోవడానికి చాలా పాయింట్స్ ఉంటాయి. ఇది సంజన గారి గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీతు గురించి మాట్లాడింది కదా! అంటే రీతు గురించి అసలు ఒక అమ్మాయి గురించి అలా పోర్ట్రేట్ చేయడం అసలు మీకెంతమందికి నచ్చుతుందో దయచేసి కామెంట్ చేయండి. నాకైతే అసలు 1% కూడా నచ్చలేదు. కొన్ని కోట్లాది మంది చూసే బిగ్ బాస్ షోలో ఒక అమ్మాయి గురించి అలా రాంగ్‌గా పోర్ట్రేట్ చేస్తే బయటికెళ్ళాక అసలు ఆ అమ్మాయి ఎలా ఉంటుందేంటి? ఆల్రెడీ నెగటివిటీతో రీతు అయితే హౌస్‌లోకి రావడం జరిగింది. కొంచెం పాజిటివిటీ పెంచుకొని పోదామని. అలాంటిది మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడి, అంటే చూసింది అంటే ఊరికే వాళ్ళు జస్ట్ నార్మల్‌గా కూర్చొనుంటే ఫ్రెండ్స్‌లాగా దాని గురించి ఏదేదో తను థింక్ చేసుకొని మాట్లాడుతూ ఇదే కాదు ప్రతిసారి మనం అదే చూస్తున్నాం. అంటే సంజన గారు ఎప్పుడైనా సరే తనకు తను ఊహించుకొని ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిసారి ఆమెకి అందుకే ఓటింగ్ తగ్గడం, ఈ డేంజర్ జోన్‌లో ఉండడము. చాలా సార్లు నాగార్జున సార్ కూడా చెప్పడం జరిగింది. నాగార్జున సార్ కూడా ఆమెని కొంచెం అనడం, "నువ్వు మార్చుకోవాలి చాలా." దీని గురించే జరిగిందనమాట. దీని గురించి కూడా సంజన గారి పైన బిగ్ యాక్షనే తీసుకోబోతున్నాడు నాగార్జున సార్ అయితే అర్థమవుతుంది. ఆ రెడ్ కార్డ్ అసలు ఎవరికి ఇవ్వబోతున్నారు? రెడ్ కార్డ్ అయితే క్లియర్ కట్‌గా ఉంటుంది రెడ్ కార్డ్. అంటే నేనేమనుకుంటున్నానంటే హౌస్‌లో నుంచి బయటికి పంపించే అంత ఉండదు కానీ, కాకపోతే కొంచెం వార్నింగ్ అయితే గట్టిగా ఇస్తాడనిపిస్తుంది. ఆ రెడ్ కార్డ్ కొంచెం ఇచ్చి భయపెట్టి ఇలా అంటే కళ్యాణ్‌కి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రీతు పైకి వెళ్ళడం జరిగింది. అది చాలా తప్పు. అండ్ ఆ చైర్స్ ఏదైతే ప్రాపర్టీస్ తన్నాడో అండ్ ఆ కెప్టెన్సీ టాస్క్‌లో కూడా
మనోడు అది అంటే కెప్టెన్సీ టాస్క్ అంటే తనూజ తప్పులేండి. అది ఆపుంటే బాగుండేదనిపించింది. మీకెంతమందికి అనిపించింది? ఖచ్చితంగా దాని గురించి కూడా మాట్లాడబోతున్నారనమాట నాగార్జున సారు. దీని గురించి ఆ రెడ్ కార్డ్ అయితే మేబీ కళ్యాణ్‌కైనా లేకపోతే సంజన గారికైనా ఇచ్చి కొంచెం కాసేపు అలా బెదిరించి అలా ఇలా చెప్పేసి నార్మల్‌గా కూర్చోబెడతాడు అంతే. అంతకు మించి ఏముండదు. హౌస్‌లోంచి ఇంక బయటికి పంపిస్తారా అంటే అంత ఛాన్స్ అయితే లేదు అనమాట. రెడ్ కార్డ్ అయితే సంజన గారికి ఇస్తేనే బాగుంటుందనిపిస్తుంది. కళ్యాణ్ అంటే అది అన్‌వాంటెడ్‌గా చేసిన అందరికీ తెలుసు. అందరిగా ఆ ఫ్లోలో అంటే ఇంక అప్పుడు మెడ పట్టుకున్నప్పుడు ఆ ఫ్లో అలాగే ఉంటుంది కాబట్టి, ఆ ఫ్లోలో అలా చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా కలిసిపోవడం జరిగింది. అండ్ రీతూతో మన కళ్యాణ్ కూడా చెప్తాడనమాట. లేదు నాగార్జున సార్‌తో నేను మాట్లాడతాను. అది నార్మల్‌గానే జరిగింది. నేనేం హర్ట్ అవ్వలేదని. ఇందుకని డీమాన్ పవన్‌ని ఏమి అనకపోవచ్చు. మాక్సిమం అసలు నాగార్జున సార్ ఏమనకపోవచ్చు. ఎందుకంటే కళ్యాణే ఒప్పుకుంటున్నాడు. డీమాన్ పవన్ తప్పేమీ లేదు. అక్కడ నేను నాగార్జున సార్‌తో చెప్తాను. తన తప్పేం లేదన్నప్పుడు ఇంక ఆయనే కళ్యాణే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకేం నాగార్జున సార్ మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. డీమాన్ పవన్‌తో ఏం మాట్లాడకపోవచ్చు గానీ కళ్యాణ్ గురించైతే ఎక్కువ మాట్లాడుతారు. నేను సంజన గురించైతే ఎక్కువ మాట్లాడతారు. వీళ్ళిద్దరికీ కొంచెం పెద్ద క్లాసే ఉంటుందనైతే సాటర్‌డే రోజు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మామ. అండ్ ఈ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని కూడా తీసేసి సండే రోజు మళ్ళీ రీకండక్ట్ చేస్తారంట. అండ్ డీమాన్ పవన్‌కి అండ్ మన కళ్యాణ్‌కి వీళ్ళిద్దరికీ అయితే రీకండక్ట్ అయితే కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ రీకండక్ట్ చేస్తారని మనకి టాక్ అయితే వస్తుంది. అప్పుడు ఒకసారి చేశారు కదా! అంటే డీమాన్ పవన్ రీతు వల్ల కొంచెం అంటే న్యాయంగా గెలవలేదని మళ్ళీ పెట్టి, మళ్ళీ డీమోన్ పవనే ఆ టాస్క్‌లో గెలవడం అయితే జరుగుతుంది. అప్పుడు మర్యాద మనీష్, భరణి గారు వీళ్ళందరూ ఆడతారనమాట. సేమ్ అది అలాగే ఏదో ఒక గేమ్ పెట్టయితే ఆడతారనైతే అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది గెలిచిన తర్వాత ఏదైతే మన కళ్యాణ్ గెలిచిన తర్వాత చాలా మంది సింపతితో గెలిచాడు. చాలా సింపతితో గెలిచాడు. తనకి టీమాన్ పవన్‌కి ఆ నడుము పట్టుకున్నది కదా! అందువల్లే గెలిచాడు. ఇయన్నీ కాదు. ఇప్పుడు అక్కడ ఆప్షన్ ఉంది. ఆ రీతును కూడా మన కళ్యాణ్ అయితే తీసుకోవచ్చు. తీసుకొని ఆడొచ్చు. కానీ రీతు కాదు. మనోడికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. డీమాన్ పవన్‌కి ఖచ్చితంగా ఛాన్స్ ఇయ్యాలి. నేను డీమాన్ పవన్‌తోనే ఆడాలని చెప్పేసి రీతుకి పొడిచేసి డీమాన్ పవన్‌కి ఛాన్స్ ఇచ్చి డీమాన్ పవన్‌తో ఆడటం జరుగుతుంది. అలాగే నేను ఖచ్చితంగా స్వార్థపరంగానే నేను కెప్టెన్ కావాలి. ఖచ్చితంగా కెప్టెన్ కావాలనుకునే వాళ్ళు ఎవరు టీమాన్ పవన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే 1% కూడా లేదు. నేను రీతుని చేసుకోవచ్చు. రీతుని సెలెక్ట్ చేసుకొని ఈజీగా గెలవచ్చనమాట. అక్కడ చాలా మంది ఇప్పుడు అక్కడ అంటే ఆ నడుము పట్టుకొని పడిపోయినా కానీ తనూజ చెప్పకపోవడం, స్టాప్ అని చెప్పకపోవడం, వీళ్ళిద్దరూ అదే ఫ్లోలో కళ్యాణ్ కూడా స్టాప్ అని చెప్పకుండా ఎలాగైనా గెలవాలని చెప్పి కళ్యాణ్ అదే ఫ్లోలో వెళ్లి గెలవడం. అంటే ఇప్పుడు ఆటలే అక్కడ అంటే నేను ఇందాక చెప్పాను కదా! రీతుని తీసుకునే ఆప్షన్ ఉన్నా కానీ డీమాన్ పవన్‌ని తీసుకున్నాడంటే అక్కడ గట్టి పోటీనే ఇద్దాము. డీమాన్ పవన్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్లుంటుందనే తీసుకోవడం జరిగింది. అక్కడ ఆట ఒక ఫ్లోలోకి వెళ్ళిపోయాక ఇంక నడుములు పట్టుకున్న తర్వాత ఓన్లీ సంచాలక్ ద్వారా ఆధారపడి ఉంటుంది. ఈళ్ళు ఆటలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా గెలవాలనే ఆ ఊపులోనే ఉంటారు కాబట్టి ఇంజ్యూరీ అయినా కూడా అంత చేసేది ఉండదనమాట. ఇది కేవలం సంచాలక్ తప్పైతే చెప్పుకోవచ్చు. సంచాలక్ అక్కడ కొంచెం ఆపుంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే ఇంజ్యూరీ అయిపోయి ఇంక అటు ఇటు మెదల్లేని స్థితిలో ఉన్నప్పుడు ఆహ్, ఆడిపించడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఇంక తనూజ కూడా ఆడ క్లియర్ కట్‌గా కళ్యాణ్‌కైతే సపోర్ట్ చేసినట్లయితే అనిపించిందనమాట. సపోర్ట్ చేసినట్టే సపోర్ట్ చేసాడు. అండ్ మన కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా ఇమ్మాన్యుయేల్ అక్కడ తనూజ ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని ఇంక వాళ్ళిద్దరికి కొంచెం అదే హ్యాండ్స్ తీసుకొని కిస్ పెట్టడం అదంతా చూసాము. అండ్ ఎమోషనల్‌గా అందరిని కాకపోతే అందరికి ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఇదే లాస్ట్ కెప్టెన్సీ ఇంకా. దీని తర్వాత సీజన్ లైన్‌లో కెప్టెన్సీ ఇంక ఉండదని చెప్పేసి ప్రతి ఒక్కరిని తీసుకొనొచ్చి అక్కడ ఒక ఫోటో పోజ్ ఇవ్వడము అండ్ సెల్యూట్ చేయడము ఇయన్నీ చూసాము. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే స్వార్థం లేదు, బొక్క లేదా ఏదీ లేదనమాట. ఆగా అక్కడ అదంతా సంచాలక్ తప్పనైతే చెప్పుకోవచ్చు. సంచాలకంగా గేమ్ పరంగా గేమ్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఇంజురీ గురించి కూడా ఎక్కువగా పట్టించుకోరు. కాకపోతే నాగార్జున సార్ అయితే లిటిల్ బిట్‌గా తనూజతో ఈ కళ్యాణ్‌కి ఏ సంబంధం లేదు దీని గురించి. తనూజతో అయితే డిస్కస్ చేస్తాడు ఖచ్చితంగా. ఏమమ్మా ఆపొచ్చు గదా! అతను ఆ ఇంజ్యూరీ అయ్యి అక్కడ అల్లాడిపోతున్నాడు. అలాంటప్పుడు ఏమో ఒక 5 మినిట్స్ గేమ్‌ని పాజ్ చేసి తనకసలు ఏమైంది? ఏంటి? కొంచెం వాటర్ ఇచ్చి రికవరీ అయ్యి, ఆ తర్వాత గేమ్ మళ్ళీ స్టార్ట్ చేసుంటే అయిపోయిండేది కదనైతే క్లాస్ అయితే ఖచ్చితంగా పీకుతాడండి. ఇంకో న్యూస్ ఏంటంటే యెల్లో కార్డ్స్ అని చెప్పారు. 2 యెల్లో కార్డ్స్ ఉంటాయని చెప్పి. యెల్లో కార్డ్స్ అయితే మాక్సిమం ఉండకపోవచ్చు అనిపిస్తుంది. కేవలం ఇంక డీమాన్ పవన్ ఇప్పుడు కళ్యాణ్ అయితే తప్పు లేదని కళ్యాణే చెప్పడం జరిగింది. అంతగా డీమాన్ పవన్ గురించి మహా అయితే గొంతు దాని గురించి ఒకసారి అడుగుతాడు. "ఏ రౌడీ షీటర్ అనుకుంటున్నావు ఏంటి?" అలా ఏమైనా అడగచ్చేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంక కళ్యాణే దీన్ని పాస్ చేస్తున్నాడు కాబట్టి అంటే తప్పేమీ లేదని డీమాన్ పవన్‌కి అంత ఎక్కువగా ఏమీ ఉండకపోవచ్చు క్లాస్ అనిపిస్తుంది. సంజన గారి పైన ఎక్కువగా
ఎఫెక్ట్ అయితే పడుతుందనిపిస్తుంది. సంజన గారికైతే ఇప్పటికి మనం ఎన్నో సార్లు చెప్పుకున్నామండి బాబు. ఆమె కొంచెం అదే ఉన్నది అంటే మాట్లాడేస్తుంది. స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్‌గా మాట్లాడేస్తుంది. అవన్నీ బయట వర్కౌట్ అయితే గానీ హౌస్‌లో ఉన్నప్పుడు కొన్ని ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదు వాటి గురించి అప్పుడు శ్రీజ ఉండేదనమాట. శ్రీజ కొంచెం అంటే స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్ అంటే వాళ్ళు తప్పులు చేసినప్పుడు మరి రియల్‌గానే చేసినప్పుడు మాట్లాడడం వేరు. వాళ్ళేదో జస్ట్ బెడ్ మీద మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దాన్ని వేరే విధంగా ఆమె ఆలోచించుకున్నది బయటికి పోర్ట్రేట్ చేస్తే అది కుదరదు. ఎంతోమంది చేసే షో ఎంతోమంది చూసే షో అన్నమాట ఇది. అండ్ అలా పోర్ట్రేట్ చేస్తే ఇంకా తెలిసింది కదా! ఒక అమ్మాయి గురించి అలా బ్యాడ్‌గా చేయడం కూడా చాలా తప్పు. ఆమె కూడా ఒక అమ్మాయే కాబట్టి ఆలోచించుకోవాలి ఆమె. అసలు ఏం మాట్లాడుతున్నాం? ఏంటి మనము? దీని గురించి కొంచెం ఆలోచించుకుంటే బావుంటది. అండ్ వన్స్ అగైన్ నాగార్జున సార్ కూడా గట్టి క్లాసే పీకబోతున్నాడయితే అప్డేట్ ఉంది మామ. ఇది అప్డేట్. కెప్టెన్సీ టాస్క్ అయితే నిజాయితీగా ఏం జరగలేదు కాబట్టి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ పెట్టే ఛాన్స్ అయితే 95% ఉంది. అండ్ గట్టి క్లాసే పీకబో మన గట్టి క్లాసే ఉంటుందన్నమాట. సంజన గారికి అండ్ కళ్యాణ్‌కైతే సాటర్‌డే రోజు హై లెవెల్‌లో ఉంటుంది డోసు. ఇది గూడా మనం చూడబోతున్నాము. ఇంక నామినేషన్ ప్రక్రియ డేంజర్‌లో ఉండేదెవరంటే, సుమనన్న అండ్ బర్నీ గారు, దివ్య దివ్య అయితే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్‌లీ ఉన్నాయి. ఈసారి డబుల్ ఎలిమినేషన్ కూడా అంటున్నారు. డబుల్ ఎలిమినేట్ అయితే దివ్య అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంగ భరణి గారు అండ్ సంజన గారైతే వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా సంజన గారిని చేస్తారనిపిస్తుంది. ఆమె మాట్లాడే విధానం అయన్నీ చూసుకున్నట్లయితే. ఇదనమాట వీడియో. ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో దయచేసి లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.